హలో గైస్, వెల్కమ్ టు nikshala.com. జర్మనీలో మాస్టర్స్ చదవాలనుకుంటే అందరు స్టూడెంట్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్. ఇవాళ వీడియో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే స్టూడెంట్స్ కోసం. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఆ రిలేటెడ్ ఫీల్డ్స్లో చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి we at nikshala.com developed an amazing product, and ఈ ప్రోడక్ట్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఏదైనా మాస్టర్స్ చేయాలనుకుంటున్నప్పుడు, ఏదైనా కంట్రీలో చేయాలనుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ చేసే పని ఏంటి, అసలు వెళ్ళి అక్కడ ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఏంటి, అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో కంట్రీలో అని చెప్పి లిస్ట్ తయారు చేసుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు మనం కావాలనుకుంటున్న ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారా. సో లెట్స్ సే యూ వాంట్ టు ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సో వాళ్ళు మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారా. లేదా మీరు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చదవాలనుకుంటున్నారు, సో వాళ్ళు మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్స్ ఏమన్నా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా. ఆర్ యూ వాంట్ టు డూ ఇన్ అర్బన్ ప్లానింగ్ ఆర్ ఆర్కిటెక్చర్, ఆర్ దే ఆఫరింగ్ మాస్టర్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా. సో ఇలా ఒక్కొక్క యూనివర్సిటీ పేజ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కోర్సెస్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఆ తర్వాత మనకి ఒక 10 కోర్సులు నచ్చితే, ఒక 10 యూనివర్సిటీలు నచ్చితే వాటిని షార్ట్ లిస్ట్ చేసుకుని ఒక్కొక్క యూనివర్సిటీ పేజ్ మీద గంటల తరబడి టైం స్పెండ్ చేసి డెడ్ లైన్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, జర్మన్ ప్రొఫిషియన్సీ ఎంత ఉండాలి, ఐఎల్స్కి ఎంత ఉండాలి, జీపీఏ ఎంత ఉండాలి, మన ఎస్ఓపి వర్డ్ లిమిట్ ఏంటి, లేదంటే మన ఎన్ని ఎల్ఓఆర్లు కావాలి, రీసెర్చ్ వర్క్ ఏమైనా ఉంటే మన అడ్మిషన్ ఛాన్సెస్ పెరుగుతాయా, పబ్లికా ప్రైవేటా, నాకు ఎంత ఖర్చు అవుతుంది యూనివర్సిటీలో చదువుకోవాలంటే, ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనము వారాల తరబడి మొత్తం అంతా మనము ఒక పేపర్ మీద, ఒక డాక్యుమెంట్లోనూ మన ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేసి ఆ తర్వాత మనము మన ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటాం. మనకు అంటే ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మన ప్రొఫైల్ని మన అప్లికేషన్ని రెడీ చేసుకుంటాం అప్లై చేయడానికి. వినడానికే చాలా హెక్టిక్గా ఉంది కదా ఈ ప్రాసెస్ అంతా. సో అందుకనే మేము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశాము. సో బేసిక్గా ఈ ప్రోడక్ట్లో మేము జర్మనీలో ఉన్న ప్రతి పబ్లిక్ యూనివర్సిటీని లిస్ట్ చేశాము. అందులో వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్గా ఆఫర్ చేసే కోర్సెస్ ఏమున్నాయి, ఒక్కొక్క కోర్స్ ట్యూషన్ ఫీజు ఎంత, అప్లికేషన్ డెడ్ లైన్స్ ఏంటి, మీరు మీ జర్మన్ ప్రొఫిషియన్సీ ఎంత ఉండాలి, ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీ స్కోర్ ఎంత ఉండాలి ఐఎల్స్లో, మీ సిజిపి ఎంత ఉండాలి. సో ఇలా యూనివర్సిటీకి మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము మీకోసం కలెక్ట్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి మేము కంపైల్ చేసి ఒక డేటా షీట్ తయారు చేసాం. And this we are only selling it for 499 rupees for students, because we as an organization that interacts a lot with students, మాకు అర్థమవుతుంది మీకు వేర్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ అ ట్రబుల్, స్టూడెంట్స్ అసలు ఎక్కడ కష్టాలు పడుతున్నారు. సో అందుకని చెప్పి స్టూడెంట్స్ ఇలాంటి ట్రబుల్స్ ఏం ఫేస్ చేయకూడదు, వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకూడదు ఈ ప్రాసెస్లో అని చెప్పి మేము స్టూడెంట్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఎక్సెల్ షీట్లోకి మేము కంపైల్ చేసి పెట్టాము ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ మేనర్లో. అండ్ దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూర్ స్టూడెంట్స్. సో అందుకని చెప్పి ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. ఇట్స్ ఆల్సో ఆన్ అవర్ వెబ్సైట్. సో గో టు అవర్ వెబ్సైట్ అండ్ చెక్ అవర్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ప్రోడక్ట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ మా ప్రోడక్ట్ అయితే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో డో నాట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.